మధ్య మనం తాగుతుంది పాలో విషయమో తెలియక అల్లాడుతుంటే ఇప్పుడు ఈ టీ పొడి కూడా నకిలీదే అని తెలిసే పరిస్థితి ఏంటి? మనం చాయ్ షాపులో తాగే టీ నకిలీ టీ పొడితో చేస్తున్నారని పోలీసులు గుర్తిస్తే సిచ్యువేషన్ ఏంటి? ఇన్నాళ్ళు మనం తాగిన చాయ్ నకిలీ పౌడర్తో చేసిందని అర్థమైతే మన మైండ్ బ్లాక్ అయిపోతా? చాయ్ చటుక్కున తాగారా బాయ్ అంటూ పాడుకుంటూ తాగిన టీ నకిలీ పౌడర్తో చేసిందని ఊహించడానికి భయమేస్తుంది కదా. ఇటీవల వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చేసిన తనిఖీలో ఇలాంటి చేదు నిజం ఒకటి బయటపడింది. టీ పౌడర్ తయారీ అడ్డాకి వెళ్లి చూసిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. సింథటిక్ రసాయనాలు ఉపయోగించి టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ నిందితుడి పేరు జగన్నాథ్ బిష్ణోయ్ కాగా ఇతడు అక్రమ లాభాల కోసం టీ పొడి కల్తీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇంతకీ ఈ ఫేక్ టీ పొడి ఎలా తయారు చేస్తారో చూస్తే కొబ్బరి పీచు పొడి కొని అందులోని వ్యర్థాలను తొలగించి వేడి బెల్లం నీటిలో కలిపి 2-3 రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి సన్సెట్ ఎల్లో, టెర్రాజైన్, ఆరెంజ్ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపేవాడు. ఈ రంగులు పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో వాడేవాడు. ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్ తో పాటు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపిట్ ను మిక్స్ చేసేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్స్ కు భారీ ధరలకు అమ్ముతున్నట్టు తేలింది. నకిలీ టీ పొడికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఇప్పటి వరకు కూడా పాలు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా అన్న అనుమానాలు తలెత్తున్న క్రమంలో అది మర్చిపోకముందే ఇప్పుడు నకిలీ టీ పొడి తయారు చేస్తున్న గుట్టు అయితే బయటపడింది. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనిల్? రోజు రోజుకి కలిగినటువంటి కల్తీ వస్తువులు అయితే బయటపడుతున్నాయని చెప్పాలి. తాజాగా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో టీ పొడిని కల్తీ చేస్తూ కూడా ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో కల్తీ చేయబడినటువంటి టీ పొడిని అయితే స్వాధీనం చేసుకున్నారని చెప్పాలి. అంటే ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందడంతో వాళ్ళపైన దాడులు అయితే చేయడం జరిగింది. సనత్ నగర్ పరిధిలోని సింథటిక్ రసాయనాలు ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్న ఒక వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని పేరు జగన్నాథ్ బిష్ణోయ్. అయితే వీళ్ళంతా కూడా ఈ టీ వ్యాపారం చేస్తూ ఉన్నారు. టీ పొడి వ్యాపారం చేసే క్రమంలోనే వీళ్ళు భారీ మొత్తంలో కల్తీ చేసినటువంటి టీ పొడిని అయితే అమ్మకాలు చేస్తున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు భారీ మొత్తంలో టీ పొడిని అయితే కల్తీ టీ పొడిని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి టీ పొడికి సంబంధించి రంగు కలిపిన టీ పొడి దాదాపు 120 కిలోలు ఉంటే సహజమైన టీ పొడి 30 కిలోలు మాత్రమే తయారు చేయడం, దాంట్లో కలపడం చేస్తున్నారు. అదేవిధంగా కోకాపీట్ అంటే ఇది కొబ్బరి పీచుకి సంబంధించినటువంటి దాంట్లో నుంచి తీస్తూ ఉంటారు. దానికి సంబంధించి దాదాపు 138 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వేయి మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు భారీ మొత్తంలో వీళ్ళు టీ పొడిని కల్తీ చేస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కల్తీ చేయబడినటువంటి టీ పొడి అదేవిధంగా వీళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. అరెస్ట్ చేసినటువంటి బిష్ణోయ్కి సంబంధించి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. ఎప్పటి నుంచి వీళ్ళు ఈ కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నారు, చేసినటువంటి టీ పొడిని ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, ఎవరెవరికి సప్లై చేశారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రసన్న అనిల్, మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఆ మిశ్రమాన్ని కలిపే విధానం కావచ్చు, అవన్నీ కూడా విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. అయితే ఇంతటి భారీ మోసాన్ని ఎంతకాలంగా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు? అసలు ఏదైతే స్టాల్స్ కి వాళ్ళు వేస్తున్నారో ఆ స్టాల్స్ వారి దగ్గర నుంచి ఏమైనా క్లూస్ రాబట్టడం జరిగిందా? ఎస్ ప్రసన్న, మీరు చెప్పినట్టుగా వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అనేది వీళ్ళ వ్యాపారమే టీ పొడి అమ్మకాలు జరపడం కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఈ కల్తీకి సంబంధించి వ్యాపారాలు అనేవి జరుగుతున్నాయో వీళ్ళు కూడా అదే కోవలోకి వెళ్లాలని ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే టీ పౌడర్ కి సంబంధించి ఏ వస్తువునైనా కలిపినా కూడా అది రంగు అనేది కావచ్చు, టీ పొడికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా బయట కనిపించే అవకాశం ఉండదు. అంటే దాంట్లో ఈ కొబ్బరి పీచుకి సంబంధించి కోకాపీట్ అనుకోవచ్చు, అదేవిధంగా ఇతర మిశ్రమాలు కలిపినా కూడా టీ పొడి అనేది రంగు మారదు. కాబట్టి వీళ్ళు దాన్ని బేస్ చేసుకుని టీ పొడిని తయారు చేయడం మొదలు పెట్టారు, కల్తీ పౌడర్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి కూడా దాదాపు కొన్ని వేల
కిలోలకు సంబంధించినటువంటి టీ పొడిని తయారు చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. పక్కా సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. దాడులు చేసిన అనంతరం స్వాధీనం చేసుకున్నటువంటి కల్తీ చేయబడిన వస్తువులను చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత పెద్ద మొత్తంలో ఈ వ్యాపారం చేస్తున్నారు, కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నారు అనేది. కాబట్టి దాదాపు కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా, ఆ వ్యాపారంలో ఈ కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ సప్లై చేస్తున్నటువంటి ఈ వ్యాపారస్తుల్ని, అదేవిధంగా ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై చేశారు, ఎవరెవరు వీటిని కొనుగోలు చేస్తున్నారనే కోణంలో కూడా ప్రెసెంట్ దర్యాప్తులో భాగంగా వివరాలు తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రసన్న, అనిల్, ఏదైతే టీ పొడి వారు సప్లై చేస్తున్నారో దానికి ఏదైనా బ్రాండింగ్ కానీ ఏదైనా నేమ్ కానీ ఉందా? సప్లై చేసేది ఏదైతే ఉందో అది హోల్సేల్ గా సప్లై చేస్తున్నారు కాబట్టి పౌడర్ రూపంలో, అంటే మామూలుగా వీళ్ళు వీళ్ళ పేరుకు సంబంధించే పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ జగన్నాథ్ బిష్ణోయ్ అనే పేరే మాక్సిమం వీళ్ళు షాప్ పేరుగా కూడా పెట్టుకుంటారు. కానీ పౌడర్ కి మాత్రం ఎక్కడ పేరు అనేది మెన్షన్ చేయకుండా వీళ్ళు హోల్సేల్ గా లూజ్ గా అమ్ముతుంటారు. కాబట్టి దానికి సంబంధించి ఒక బ్రాండింగ్ అనేది ఏర్పాటు చేయనట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ లూజ్ మెటీరియల్ అమ్ముతున్న ఈ టీ పౌడర్ కి సంబంధించి ప్రెసెంట్ వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఈ సప్లై చేస్తున్నారు, అదే విధంగా ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఈ సప్లై అనేది చేస్తున్నారు అనేది మాత్రం వివరాల్లో దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రసన్న, అనిల్, మొన్నటి వరకు మనం చూసాం కల్తీపాల న్యూస్ కూడా మనం చూడడం జరిగింది. ఆ టైంలో కల్తీపాల కారణంగానే చాలా మంది మృత్యువాత కూడా పడ్డారు, ప్రాణాల మీదకి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ కల్తీ టీ పొడి కారణంగా ఎవరైనా అనారోగ్య బారిన పడ్డట్టు ఏమైనా న్యూస్ వచ్చిందా? ఇప్పటి వరకు అయితే ఈ కల్తీ చేయబడినటువంటి టీ పొడి వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, దాని బారిన పడిన వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి ఎలాంటి వివరాలు అయితే తెలియలేదు. కానీ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఎవరినైతే పట్టుబడ్డారో, ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, కల్తీ చేయబడినటువంటి ఈ మెటీరియల్ అనేవి వాడకూడదు, ఈ పౌడర్ అనేది వాడకూడదు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వాడుతున్నారో వాటిని వెంటనే వాడడం ఆపేయాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది, సూచనలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఈ హెల్త్ ఇష్యూస్ సంబంధించి అంటే ఈ పౌడర్ వాడడం వల్ల అనారోగ్య పాలైనటువంటి వ్యక్తులు మాత్రం బయటపడలేదు. ప్రస్తుతం రైట్ అనిల్, థ్యాంక్ యూ. चलेगा चलेगा